ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ముద్దాయిపై దాడి జరిగింది. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఈదరలో 2018లో జరిగిన హత్య కేసులో ముద్దాయి బాపిరెడ్డిపై ప్రత్యర్థులు స్థానిక బస్టాండ్లో కారం చల్లి ఇనుపరాడుతో దాడి చేసేందుకు యత్నించారు. వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్య కేసులో బాపిరెడ్డి మార్కాపురం కోర్టులో వాయిదాను ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో వెంగళరెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు. ప్రయాణికులు కేకలు వేయడంతో వెంగళరెడ్డి అతని అనుచరులు పరారయ్యాడు. బాధితుడు బండి బాపిరెడ్డి వెంటనే స్థానిక కోర్టుకు వెళ్ళగా జడ్జ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బాపిరెడ్డి, మాది ఈదర విలేజ్ ముల్లమూరు మండలం. మాకు పాత గొడవల కారణంగా మేము మార్కాపురం కోర్టుకు వచ్చి హాజరై వెళ్తుండగా మార్కాపురం బస్ డిపోలో మా గ్రామానికి చెందిన కిష్టిపాటి వెంగళరెడ్డి అనే అతను నాపై కళ్ళల్లో కారం కొట్టి రాడ్డుతో దాడి చేయిస్తుంది. మేము అక్కడి నుంచి బస్సులో అందరూ జనం కేకలేయంగా అతను కంగారు పడి ఆ టైంలో నేను అతన్ని దుబ్బేసి పరిగెత్తుకుంటా మా వాళ్ళు కోర్టులో ఉన్నారని నేను కోర్టుకు వచ్చాను. కోర్టులో జడ్జి గారి ముందు జరిగిన విషయం చెప్తే జడ్జి గారు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇన్ని పాత గొడవల కారణంగా కోర్టుకి మేము వాయిదా. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ముద్దాయిపై దాడి జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు అందిస్తారు. కాంతారావు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముద్దాయిపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ముద్దాయిపై దాడి జరిగింది. అయితే దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన ఒక కేసు విషయంలో అంటే 2018లో జరిగిన హత్య కేసులో ముద్దాయి బాపిరెడ్డిపై ప్రత్యర్థులు కృష్ణపాటి వెంగళరెడ్డి స్థానిక బస్టాండ్లో కారం చల్లి ఇనుపరాడుతో దాడి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్య కేసులో బాపిరెడ్డి మార్కాపురం కోర్టులో వాయిదాను ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లో వెంగళరెడ్డి కాపు కాశీ అనే ఇద్దరు బాపిరెడ్డిపై కారం పొడి చల్లి ఇనుపరాడుతో దాడి తెప్పించారు. ప్రయాణికులు కేకలు వేయడంతో వెంగళరెడ్డి అతని అనుచరులు పరారయ్యారు. అలాగే బాధితుడు బాపిరెడ్డి వెంటనే స్థానిక కోర్టుకు వెళ్ళగా జడ్జి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అయితే బాధితుడు బండి బాపిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అయితే చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2018లో దర్శి నియోజకవర్గానికి సంబంధించి ముల్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన ఒక పాత కక్షలు నేపథ్యంలో ఈ రోజు మార్కాపురం కోర్టులో వాయిదా ఉండటంతో బాపిరెడ్డిపై బాపిరెడ్డి రావడం జరిగింది. అలాగే బాపిరెడ్డిపై కృష్ణపాటి వెంగళరెడ్డి అనే అతని అనుచరుడు కాశీ అనే ఇద్దరు కలిసి బాపిరెడ్డిపై కారం చల్లి ఇనుపరాడుతో అయితే దాడి చేయడమే జరిగింది. అయితే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రయాణికులు భారీగా గట్టిగా కేకలు వేసి వారిని వారించగా అప్పుడు అక్కడి నుంచి బస్సు నుండి దిగి పరారైపోయిన జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.